గురుకులాల్లో చదువుతున్న 8 లక్షల మంది విద్యార్థులకు బలమైన ఆహారం అందించాలని నిపుణులైన వైద్యుల సమక్షంలో డైట్ మెనూ ఏర్పాటు చేసుకుంటామని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ చెప్పారు. జూబ్లీహిల్స్ షేక్పేట్లోని సాంఘిక సంక్షేమ శాఖ పాఠశాల సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ను మంత్రి సందర్శించారు. 10 సంవత్సరాలుగా విద్యా వ్యవస్థ నిర్వీర్యమైంది అన్నారు. ప్రభుత్వ గురుకులాల్లో ఎక్కడైనా నిర్లక్ష్యం జరిగితే సహించేది లేదని మంత్రి హెచ్చరించారు. అమ్మ ఆదర్శ పాఠశాలల ద్వారా 25,000 పాఠశాలలకు 1,100 కోట్లతో మౌలిక సదుపాయాలు కల్పించామని, పుస్తకాలు, డ్రెస్సులు సమయానికి అందిస్తున్నామని మంత్రి వెల్లడించారు. ఇప్పుడున్న ధరలు పోలిస్తే 40% డైట్ ఛార్జీలు, 200% కాస్మెటిక్ ఛార్జీలు పెంచామన్నారు. గతంలో కిరాయి చెల్లించలేదని, గురుకుల అద్దె భవనాలు ఖాళీ చేసే పరిస్థితి ఉంటే అద్దె బిల్లులు చెల్లించామన్నారు. గ్రీన్ ఛానల్ ద్వారా మెస్ ఛార్జీలు చెల్లిస్తామన్నారు మంత్రి పొన్నం. కొత్త డైట్ ప్రారంభించిన సందర్భంగా విద్యార్థులతో కలిసి మంత్రి పొన్నం, జిల్లా కలెక్టర్ అనుదీప్ దురశెట్టి, ఇతర అధికారులు భోజనం చేశారు. ప్రభుత్వం గురుకులాల్లో తల్లిదండ్రులను భావించి పాఠశాలల్లో మా భవిష్యత్తు మీదే అని ఇక్కడ చేరిన వీళ్ళందరూ కూడా ఒక అభయహస్తం లాగా మీ భవిష్యత్తు తెలంగాణ ప్రభుత్వం అనే మాట సందర్భంగా మనం చెప్తున్నాం. తెలంగాణ ప్రభుత్వం పక్షాన ముందుగా విద్యా బోధన అందించేటువంటి అధ్యాపక వర్గానికి సంబంధించి నాట్ ఓన్లీ గురుకుల మొత్తంగా విద్యా వ్యవస్థలో 10 సంవత్సరాలు నిర్వీర్యమైతే ఆ 10 సంవత్సరాల నిర్వీర్య ప్రభావం విద్యా వ్యవస్థ మీద పడటువంటి పరిస్థితులలో తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి అధ్యాపక వర్గానికి సంబంధించి ప్రమోషన్లు ఇచ్చి ట్రాన్స్ఫర్లు చేసి కొత్త ఉద్యోగాలు ఇవ్వడమే కాకుండా ఈరోజు మౌలికంగా వాళ్ళ సమస్యలన్నీ పరిష్కరించినాం. అది మోడల్ స్కూల్స్ కావచ్చు, గురుకులాలు కావచ్చు, ప్రైమరీ స్కూల్స్ కావచ్చు, హాస్టల్స్ కావచ్చు, అందరికీ సంబంధించి అధ్యాపక వర్గ అసహనాన్ని తొలగించి సరి అయిన విద్యా బోధన అందించే బాధ్యత మీది. ఎక్కడైనా నిర్లక్ష్యం జరిగితే ప్రభుత్వం ఊరుకోదు అనేటువంటి మాట ముందు ఆ టీచింగ్ ప్యాటర్న్ సరి చేసినాం. దాని తర్వాత మౌలిక సదుపాయాలు కలిగేయడానికి ఇందిరమ్మ అమ్మ ఆదర్శ పాఠశాలల కింద రాష్ట్ర వ్యాప్తంగా 25,000 పాఠశాలల మౌలిక సదుపాయాలు 1,100 కోట్ల రూపాయలతోటి కల్పించి సమస్యలు లేకుండా ఏర్పాటు చేసినాం.